పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డీఈఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థిని బషీరాపై ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి దాడి చేసిన ఘటనలో అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారని బాధితులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తప్పుడు రిపోర్టు ఇచ్చిన డిప్యూటీ డీఈఓ మెహబూబ్ సుభాష్ని వెంటనే సస్పెండ్ చేయాలని, బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు నివేదికని వెనక్కి తీసుకోవాలి. తప్పుడు నివేదికను వెంటనే వెనక్కి ఈ నెల 23వ తారీఖున ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఒక విద్యార్థిని, ముస్లిం విద్యార్థినిపై చేయి చేసుకొని అనరాని మాటలన్నీ అనడం జరిగింది. దానిపైన 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి దానిపై ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. కాకపోతే డిఈఓ గారు అలాగే డిప్యూటీ డిఈఓ గారు ఒక నివేదిక కలెక్టర్ గారికి ఇవ్వాల్సింది ఉంది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే, డిప్యూటీ డిఈఓ గారు వీళ్ళు కేవలం స్కూలు యాజమాన్యం దగ్గరికే వచ్చి నివేదిక తీసుకొని ఎట్లా అయితే బాధిత కుటుంబం గాని లేకపోతే బాధిత మహిళ అయినటువంటి చిన్న పిల్ల 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ యొక్క విద్యార్థిని దగ్గర నివేదిక తీసుకోకుండా ఏకాభిప్రాయం తీసుకొని కేవలం ఒక విద్యా సంస్థను కాపాడటానికి పావులు కదుపుతా ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, రానున్న రోజుల్లో మీరు గనక ఈ విద్యార్థినికి న్యాయం చేయలేకపోతే మీ యొక్క పిల్లలకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరి ఇంట్లో పిల్లలైనా కానీ ఒకటే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 23వ సోమవారం నాడు ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ప్రకాష్ నగర్ దానిలో స్కూల్ మేనేజ్మెంట్ ఒక పాపని కుట్టారన్న అభియోగము నాకు సోమవారము ఈవినింగ్ తెలిసింది. వెంటనే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2 నరసరావుపేట వాళ్ళని స్కూల్కి వెళ్ళి విచారణ చేపట్టి విచారణ నివేదికను 1 గంటలో ఇవ్వవలసిందిగా ఆ రోజు కూడా సోమవారం నాడే చెప్పడం జరిగింది. సో ఆ రోజు మళ్ళీ నేను 2 to 3 అవర్స్ అయినా విచారణ నివేదిక నాకు అందకపోతే మళ్ళీ ఎంఈఓ గారిని నేను అడగడం జరిగింది. సో అప్పుడు స్కూల్ మేనేజ్మెంటు, పిల్ల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయటంకి వెళ్ళారని, అక్కడ వీళ్ళందరూ ఉన్నారని, అందుకనే నేను విచారణ చేయలేకపోయినానని ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. సరే, మరుసటి రోజు వెళ్ళి ఇమీడియట్గా ఎంక్వైరీ రిపోర్ట్ చేసి తీసుకురమ్మని ఆ రోజు ఎంఈఓ గారికి చెప్పడం జరిగింది.